హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు శివన్ కాన్సెప్ట్స్. నేను మీ శివన్. ఇవాల్టి క్లాస్లో మనము సైన్స్ అండ్ టెక్నాలజీ నుంచి సైన్స్ అండ్ టెక్నాలజీలో డిఫెన్స్ పరంగా చూసుకుంటే డిఫెన్స్ అంటే మనకి రక్షణ విభాగం ప్రకారం చూసుకుంటే మనకి ఎక్కువగా బాలిస్టిక్ మిసైల్స్ అని చెప్పేసి తర్వాత క్రూయిజ్ మిసైల్స్ అని కొన్ని వస్తూ ఉంటాయి కదా. ఇవాళ మనము అసలు బాలిస్టిక్ మిసైల్ అంటే ఏంటి, క్రూయిజ్ మిసైల్ అంటే ఏంటో దానికి సంబంధించిన డిఫరెన్సెస్ అనేది చెప్తాను. కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా మీకైతే ఇవ్వడం అనేది జరుగుతుందన్నమాట. చాలా సింపుల్గా ఉంటుంది ఇది. చాలామందికి డిఫరెన్స్ అనేది తెలియదు అనమాట. జస్ట్ మిసైల్స్ చదువుకుంటూ ఉంటారు, కానీ వీడియోలో చాలా చేంజెస్ ఉంటాయి. బాలిస్టిక్ మిసైల్ ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్ ఫ్రమ్ ది క్రూయిజ్ మిసైల్ అనమాట. ఇప్పుడు దానికి సంబంధించి మనము ఏవి ఉన్నాయో నీట్గా చూద్దాము. ఎగ్జాంపుల్స్ కూడా కొన్ని చెప్తాను. అయితే ఎగ్జామినేషన్లో ఎలా అడుగుతారంటే మిసైల్ ఇచ్చేసి వీటిలో ఏది బాలిస్టిక్ మిసైల్ ఏది క్రూయిజ్ మిసైల్ కూడా అడిగేదానికి ఆస్కారం ఉంటుందన్నమాట. ఓకేనా, ఇప్పుడు మనం చూద్దాం. సో మామూలుగా బాలిస్టిక్ మిసైల్ గురించి తీసుకుంటే మీకు ఒక విషయం చెప్తా చూడండి, సింపుల్. ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎర్త్ అట్మాస్ఫియర్ అనుకున్నాం అనుకోండి. ఇది ఎర్త్ అట్మాస్ఫియర్ అంటే ఇది అట్మాస్ఫియర్ అనమాట, మన వాతావరణం కదా. సో అట్మాస్ఫియర్ ఇది టార్గెట్. సో మనం ఇట్ చేసిన టార్గెట్ వచ్చేసి ఇది అనమాట. సో ఇక్కడ నుంచి టార్గెట్ ఇది లాంచ్. సో లాంచ్ చేసే ప్లేస్ ఇది అనుకోండి. మామూలు ఫస్ట్ మనం బాలిస్టిక్ మిసైల్ తీసుకుంటే ఇది అవుటర్ అట్మాస్ఫియర్లోకి వెళ్ళి టార్గెట్ని అయితే హిట్ చేస్తుంది అనమాట. అర్థమైందా? ఇలా ఇదేంటంటే బాలిస్టిక్ మిసైల్ అనమాట. బాలిస్టిక్ మిసైల్ ఎలా ఉంటుంది. అదే క్రూయిజ్ మిసైల్ అయితే విత్ ఇన్ అట్మాస్ఫియర్లోనే హిట్ చేస్తుంది అనమాట. సో ఇదేంటంటే క్రూయిజ్ మిసైల్ అనమాట. అర్థమైంది కదా. సో బాలిస్టిక్ మిసైల్ అనేది అవుటర్ అట్మాస్ఫియర్లోకి వెళ్ళి తర్వాత రీఎంటర్ అవుతుంది, మళ్ళీ రీఎంటర్ అవుతుంది అనమాట. ఎంటర్ అయ్యి ఇక్కడ ధ్వంసం చేస్తుంది టార్గెట్ని. అయితే క్రూయిజ్ మిసైల్ డైరెక్ట్గా విత్ ఇన్ అట్మాస్ఫియర్ లోపలే వెళ్ళి టార్గెట్ చేస్తుంది. ఈ డిఫరెన్స్ అయితే గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు రిమైనింగ్ ఏమున్నాయి చూద్దాం. దీనికి సంబంధించిన రిమైనింగ్ డిఫరెన్సెస్ ఏమున్నాయి ఒక్కొక్క అంశాన్ని నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది ప్రిలిమ్స్ ప్రకారమే కాకుండా ప్రిలిమ్స్లో ఎక్కువగా స్టేట్మెంట్ ఆఫ్ క్వశ్చన్స్లో అడుగుతూ ఉంటారు. అలానే మీకు మెయిన్స్ పరంగా కూడా వెరీ ఇంపార్టెంట్ ఈ టాపిక్ అయితే. చాలా జాగ్రత్తగా మీరు కీవర్డ్స్ అనేవి చేసుకోండి. ఇప్పుడు మామూలు బాలిస్టిక్ మిసైల్ ప్రకారం మనం చూసుకుంటే ఇది షార్ట్ టర్మ్ అనమాట. ప్రొపల్షన్ అంటాం కదా, ర్యాకెట్ వెళ్తుంది అలా. ఇది వచ్చేసి ప్రొపెల్డ్ ఫర్ షార్ట్ టైం అనమాట. అంటే కొంత దూరం వరకే ఇది వెనక మండుతూ వెళ్తూ ఉంటుంది అనమాట. షార్ట్ టైం అయితే ఉంటుంది. ఇది మాత్రం సెల్ఫ్, ఇది ఓన్గా దానికి అదే ప్రొపల్షన్ ఉంటుంది అనమాట. సెల్ఫ్ ప్రొపెల్డ్ ఇది ఎగ్జాక్ట్లీ దీని ఒక ఎండింగ్ వర్క్ అనమాట. ఇది ఎండింగ్ వర్క్ కూడా పోతూ ఉంటుంది. ఇది ఎక్కడైనా మిడ్ టైంలో కూడా మనకి మిడ్ టైంలో ఇది ప్రొపల్షన్ అనేది ఆగిపోద్ది అనమాట. అయితే ఇక్కడ మనం చూసుకుంటే ప్రిసిషను అంటే ఎగ్జాక్ట్లీ టార్గెట్ని హిట్ చేయడంలో అక్యురసీ అనమాట. ఎంతవరకు ఏది పర్ఫెక్ట్గా టార్గెట్ని హిట్ చేస్తుంది అని మనం చూసుకుంటే ప్రిసిషన్ ప్రకారం చూసుకుంటే మనకి క్రూయిజ్ మిసైల్ అనమాట. క్రూయిజ్ మిసైల్ అనేది ఎగ్జాక్ట్గా టార్గెట్ అయితే 100% అయితే ఇక్కడ అది హిట్ చేస్తుంది అనమాట. ఏది క్రూయిజ్ మిసైల్. కాబట్టి ఇందులో వచ్చేసి ఇది టార్గెట్ అయితే ఎగ్జాక్ట్గా ఇది ఎక్కువగా ఉంటుంది ఏది దీనికి సంబంధించి. కాబట్టి ఇట్లాంటి ఆ డిఫరెన్సెస్ అనమాట. ఇప్పుడు టార్గెట్ పెట్టారు, ఒక టార్గెట్ పెట్టినప్పుడు దాన్ని ఏది ఎక్కువగా రీచ్ అవుతుందని కూడా ఉంటుంది. తర్వాత మనకి సైజ్ అనమాట, అంటే దేంట్లో ఎక్కువగా ప్యాలోడ్ అనేది ఎక్కువగా యూజ్ చేస్తారని కూడా మనకి ఉంటుంది అనమాట. దాని గురించి కూడా ఇప్పుడు అయితే మనం చూద్దాం, దానికి సంబంధించి కూడా చూసుకుందాం. ఎందుకు బాలిస్టిక్ మిసైలు కరెక్ట్గా హిట్ చేయలేకపోతుంది కూడా దానికి సంబంధించి కూడా ఎగ్జాంపుల్స్ అనేది మనం ఇప్పుడు దానికి సంబంధించి కూడా చూద్దాం. సో ఇప్పుడు ప్రిసిషన్ అనమాట. సో ప్రిసిషన్ చూసుకుంటే ఇందులో కొంచెం లోగా ఉంటుంది, ఇందులో మాత్రం హై ఉంటుంది అనమాట. సో ప్రిసిషన్ అంటే టార్గెట్ని హిట్ చేయడం అనమాట. సో టార్గెట్ హిట్ చేయడం ఇది ఎక్కువగా ఉంటుంది. తర్వాత ఇది వచ్చేసి ఇందాక చెప్పాను కదా, అవుటర్ అట్మాస్ఫియర్లోకి వెళ్తుంది. సో అవుటరు అట్మాస్ఫియర్లోకి వెళ్ళి మళ్ళీ రీఎంటర్ అవుతుంది అనమాట. సో రీఎంటర్ అయ్యి టార్గెట్ హిట్ చేస్తుంది. ఇది మాత్రం విత్ ఇన్ అట్మాస్ఫియర్లోనే, సో విత్ ఇన్ అట్మాస్ఫియర్లోనే వెళ్తుంది అనమాట. సో విత్ ఇన్ అట్మాస్ఫియర్లోనే వెళ్తుంది. ఇది వచ్చేసి మనకి ఎక్కువగా చాలా వెయిట్ ఎక్కువ ఉంటాయి అనమాట. ఈ మిసైల్స్ వచ్చేసి దీనికి ఒక రేంజ్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. ఏది ఈ రేంజు. సో ఇక్కడ మనకి 300 నుంచి 12,000 కిలోమీటర్లు అనమాట. సో 12,000 కిలోమీటర్ల వరకు టార్గెట్ హిట్ చేయగలదు బాలిస్టిక్ మిసైల్. ఇది మాత్రం విత్ ఇన్ 500 ఓన్లీ 500 కిలోమీటర్ లోపల మాత్రమే ఇది హిట్ చేస్తుంది అనమాట. తర్వాత మనం ఇక్కడ చూసుకుంటే ప్యాలోడ్ సైజు, ఎక్కువగా ప్యాలోడ్ సైజ్ వచ్చేసి ఇది హెవీ ప్యాలోడ్స్ ఉంటాయి. సో బాలిస్టిక్ మిసైల్స్లో హెవీ ప్యాలోడ్స్ ఉంటాయి. సో హెవీ ప్యాలోడ్స్ అయితే ఉంటాయి. సో ఇందులో వచ్చేసి చిన్న ప్యాలోడ్స్ అనమాట. ప్యాలోడ్ కెపాసిటీ అనేది లిమిటెడ్గా ఉంటుంది. సో లిమిటెడ్ ప్యాలోడ్స్ అయితే ఉంటాయన్నమాట. సో ఇలా మీరు డిఫరెన్స్ అనేది చూసుకోవాలన్నమాట, దీనికి సంబంధించిన డిఫరెన్స్. అయితే ఇక్కడ మనం నేను చెప్పాను కదా, ప్రిసిషన్ ఎందుకు ఇందులో లో ఉంటుంది ఇందులో హై ఉంటుందని మనం ఒకసారి గమనిస్తే ఇక్కడ ఏంటంటే ఇది ఇక్కడ చూడండి సెల్ఫ్ ప్రొపెల్డ్ అనమాట. ఇది సెల్ఫ్ ప్రొపెల్డ్ అంటే ఒక్కసారి ఇక్కడ మనం లాంచ్ చేసిన ప్లేస్ దగ్గర నుంచి టార్గెట్ని హిట్ చేసే వరకు కూడా ఇది కరెక్ట్గా దాన్ని గైడ్ చేసుకుంటూ వెళ్తుంది. ఏది క్రూయిజు. ఇది అట్లా కాదనమాట.
టార్గెట్ని హిట్ చేసేటప్పుడు బలిస్టిక్ మిసైల్ అనేది వెళ్ళి దాని గ్రావిటీని యూజ్ చేసుకోవాలి. కొంతవరకు అయితే మండి వెళ్తుంది రాకెట్ లాగే, తర్వాత మొత్తం కూడా దాన్ని అది ఓన్గా ఉండాలి. కాబట్టి ఇక్కడ ఏమవుతుంటే కొన్ని ఫ్యాక్టర్స్ దీన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి అనమాట. బలిస్టిక్ మిసైల్స్ని కొన్ని ప్రభావితం చేస్తాయి కొన్ని ఆ విషయాలు. అవేంటంటే మనం ఎక్కువగా గ్రావిటీ అనమాట. సో గ్రావిటీ అనేది కూడా ఎక్కువ డిస్టర్బ్ చేస్తుంది బలిస్టిక్ మిసైల్స్ని. తర్వాత కొరియాలిసిస్ ఫోర్స్ అంటే కదా, కొరియాలిసిస్ ఫోర్స్ అని మనం చదువుతాం కదా జాగ్రఫీలో. ఈ కొరియాలిసిస్ ఫోర్స్ కావచ్చు. తర్వాత ఇంకా మనం చూసుకుంటే ఇందులో రెసిస్టెన్స్ అని కూడా అంటారు. రెసిస్టెన్స్ అనమాట, ఎయిర్ అంటే గాలి యొక్క రెసిస్టెన్స్ కూడా ఇది ఇబ్బంది పెడుతుంది. ఎందుకంటే ఇది అవుటర్ అట్మాస్ఫియర్లో అవుతుంది కదా, అవుటర్ అట్మాస్ఫియర్లోకి వెళ్ళి అవుటర్ అట్మాస్ఫియర్లోకి వెళ్ళి రీఎంటర్ అవుతుంది. కాబట్టి దాని మీద గ్రావిటీ ఇంపాక్ట్ చూపిస్తుంది, ఏరియా యొక్క రెసిస్టెన్స్ ఇంపాక్ట్ చూపిస్తుంది, తర్వాత కొరియాలిస్ ఫోర్స్ కూడా ఇంపాక్ట్ చూపిస్తుంది, భూమి యొక్క కొరియాలిస్ ఫోర్స్ కూడా. కానీ ఇక్కడ అలా లేదు, సింపుల్గా ఇది ఇతర అట్మాస్ఫియర్లో వెళ్ళి హిట్ చేస్తుంది అనమాట. ఇవి దీనికి సంబంధించిన డిఫరెన్సెస్ అర్థమైంది కదా, డిఫరెన్స్ అర్థమయ్యాయి కదా బలిస్టిక్ మిసైల్కి అలానే క్రూయిజ్ మిసైల్ సంబంధించి. ఇప్పుడు మనం కొన్ని ఎగ్జాంపుల్స్ అయితే చూద్దాం అనమాట. బలిస్టిక్ మిసైల్ క్రూయిజ్ మిసైల్స్లో కొన్ని ఎగ్జాంపుల్స్ అయితే మనం చూద్దాము, దానికి సంబంధించి ఎలా ఉంటాయని చెప్పేసి మీకైతే అర్థమవుతుంది. ఓకేనా, ఇప్పుడు చూద్దాం. సో మన ఇండియాకి సంబంధించిన ఎగ్జాంపుల్స్ చూద్దాము. బయట దేశాలు అవసరం లేదు, మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ ప్రకారము ఎక్కువగా మనకి ఇక్కడ అడుగుతారు అనమాట. ఫస్ట్ మనం బాలిస్టిక్ మిసైల్ గురించి అయితే చూద్దాం. సో బాలిస్టిక్ మిసైల్స్లో కొన్ని ఎగ్జాంపుల్స్ మళ్ళీ ఇక్కడ మనకి చాలా ఉంటాయన్నమాట. సో ఇందులో మళ్ళీ మనకి టైప్స్ ఉంటాయి, డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. షార్ట్ రేంజ్ అని చెప్పేసి, తర్వాత మీడియం రేంజ్, ఇంటర్మీడియట్ రేంజ్, ఇంటర్ కాంటినెంటల్ ఇలా ఉంటాయన్నమాట. సో ఫస్ట్ అయితే మనము ఇంటర్ కాంటినెంటల్ గురించి చూద్దాము. చాలా ఫేమస్ ఇవి, ఈ మధ్య ఎక్కువగా వార్తలు ఉన్నాయి. ఖండాంతర్గత అంటాం కదా, ఖండాంతర్గత క్షిపణులు అంటాం కదా, ఇవన్నమాట అవి. సో ఇంటర్ కాంటినెంటల్ బలిస్టిక్ మిసైల్. సో అంటే దీని ఒక మీనింగ్ ఏంటంటే ఇది ఆల్మోస్ట్ ఇందాక నేను చెప్పాను కదా, ఇది 5,000 నుంచి 5,000 నుంచి 12,000 కిలోమీటర్స్ అనమాట ఉన్నటువంటి టార్గెట్ కూడా ఇది ఇచ్చేస్తుంది. కొన్ని ఎగ్జాంపుల్స్ చూసుకుంటే మన ఇండియాలో కొన్ని ఎగ్జాంపుల్స్ దీనికి సంబంధించి చూసుకుంటే అగ్ని 5, సో అగ్ని 5 కావచ్చు, సో అగ్ని 5 ఒకటి, నెక్స్ట్ అగ్ని 6 కావచ్చు, ఈ వేరియేషన్ మొత్తం కూడా అనమాట. సో తర్వాత ఇంకా మనం చూసుకుంటే సూర్య కూడా ఇదే. మనకి అగ్ని 5 ఉంది కదా, సో అగ్ని 5 వచ్చేసి దీని ఒక రేంజ్ అనమాట. అగ్ని 5 అగ్ని 6 అగ్ని 5 ఒక రేంజ్ వచ్చేసి దీనికి సంబంధించింది ఆల్మోస్ట్ ఇది 5,500 కిలోమీటర్స్ అనమాట, 5,500 కిలోమీటర్లు. అగ్ని 6 యొక్క రేంజ్ వచ్చేసి 11,000 నుంచి 12,000 కిలోమీటర్లు అనమాట. సో 11,000 నుంచి 12,000 కిలోమీటర్ వరకు ఉంటుంది. సూర్య సంబంధించి 12,000 నుంచి 16 కిలోమీటర్స్ అనమాట, అంటే 16,000 కిలోమీటర్ల వరకు వెళ్తుంది అనమాట. అంత పవర్ఫుల్గా ఇవైతే ఉంటాయి. తర్వాత ఇందులో మనకి ఇంటర్మీడియట్ అనమాట, సెకండ్ లెవెల్. ఇవి చాలా అడ్వాన్స్డ్. ఇంటర్మీడియట్ అంటే మీడియం లెవెల్స్ అనమాట. ఇంటర్మీడియట్ బలిస్టిక్ మిసైల్స్ చూసుకుంటే ఇవి కూడా అగ్ని సిరీస్లోనే ఉన్నాయన్నమాట. ఇవి కూడా అగ్నిలోనే ఉన్నాయి. అగ్నిలో మనకి చూసుకుంటే అగ్ని 2 కావచ్చు, ఇది జస్ట్ మనకి 2 to 3.5 కిలోమీటర్స్ అనమాట. 2,000 నుంచి 3,500 కిలోమీటర్ వరకు ఇదే వెళ్తుంది అనమాట. ఇట్లాంటివి అయితే మనం ఫస్ట్ చూసుకుంటే ఫస్ట్ కేటగిరీ అంటే నేను రివర్స్లో రాస్తున్నాను, అంటే ఎక్కువ రేంజ్ని బట్టి నేను రాస్తున్నాను. ఫస్ట్ మనం చూసుకుంటే షార్ట్ రేంజ్ అనమాట. షార్ట్ రేంజ్ ఏమున్నాయి ఇందులో? సో షార్ట్ రేంజ్ బలిస్టిక్ మిసైల్స్ ఏమన్నాయి చూసుకుంటే పృథ్వీ. సో పృథ్వీ తెలుసు కదా మీకు, పృథ్వీ 1 అనమాట. ఇది జస్ట్ 150 కిలోమీటర్స్ మాత్రమే, 150 కిలోమీటర్స్ రేంజ్లోనే వెళ్తుంది పృథ్వీ. తర్వాత చూసుకుంటే ధనుష్. సో ధనుష్ కావచ్చు. సో ధనుష్ వచ్చేసి మనకి ఆల్మోస్ట్ 350 కిలోమీటర్లు అనమాట. సో 350 కిలోమీటర్లు అయితే వెళ్తుంది. తర్వాత వచ్చేసి శౌర్య. సో శౌర్య వచ్చేసి మనకి ఆల్మోస్ట్ 700 కిలోమీటర్స్ వరకు రేంజ్ అయితే ఇందులో ఉంటుంది అనమాట. అర్థమైందా? సో ఇది ఒకటి కావచ్చు. నెక్స్ట్ అగ్ని 1 ఇక్కడ తయారు చేశారు అనమాట. అగ్ని 1 అనేది ఇక్కడ తయారు చేశారు. అగ్ని 2 వచ్చేసి ఇంటర్మీడియట్. అగ్ని 1 వచ్చేసి ఫస్ట్ది అనమాట. ఇది ఆల్మోస్ట్ 900 కిలోమీటర్స్ వరకు అయితే రేంజ్ వెళ్తుంది అనమాట. ఇవి ఎగ్జాంపుల్స్ ఇలా ఉంటాయి. ఇంటర్ కాంటినెంటల్ బలిస్టిక్ మిసైల్, ఇంటర్మీడియట్ బలిస్టిక్ మిసైల్, షార్ట్ రేంజ్ బలిస్టిక్ మిసైల్, ఇవన్నీ కూడా బలిస్టిక్ మిసైల్స్ అనమాట. అర్థమైందా? ఇప్పుడు నెక్స్ట్ మనము క్రూయిజ్ మిసైల్ గురించి చూద్దాం. క్రూయిజ్ మిసైల్స్ కూడా ఒకసారి ఎగ్జాంపుల్స్ గురించి చెప్పుకుందాము, మీకు నీట్గా అయితే అర్థమవుతుంది అనమాట. క్రూయిజ్ మిసైల్స్ గురించి ఇప్పుడు మనకి ఎటువంటివి ఉన్నాయో కూడా ఇప్పుడు నీట్గా మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మామూలుగా ఇప్పుడు వచ్చేసి క్రూయిజ్ మిసైల్స్ అనమాట. సో క్రూయిజ్ మిసైల్స్ మనం ఏం చెప్పుకున్నాం, క్రూయిజ్ మిసైల్స్ వచ్చేసి ఓన్లీ విత్ ఇన్ 500 కిలోమీటర్స్ ఉన్న టార్గెట్ మాత్రం హిట్ చేస్తాయి అనమాట. సో మనం ఇవి చూసుకుంటే విత్ ఇన్ అనమాట. సో 500 కిలోమీటర్స్ లోపలే దీని యొక్క రేంజ్ అనేది ఉంటుంది. ఇప్పుడు మనం కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం, దీనికి సంబంధించిన కొన్ని ఇండియాలో ఎటువంటి ఎగ్జాంపుల్స్ ఉన్నాయి క్రూయిజ్ మిసైల్స్ సంబంధించి చూద్దాము. సో ఫస్ట్ వచ్చేసి క్రూయిజ్ మిసైల్స్లో మనం చూసుకుంటే ఫస్ట్ మనకి టైప్స్ ఉంటాయన్నమాట. క్రూయిజ్ మిసైల్స్లో ఇందాక మనం చెప్పుకున్నట్టుగా బలిస్టిక్ మిసైల్స్ ఉన్నాయి కదా, ఇంటర్మీడియట్, ఇంటర్ కాంటినెంటల్, అలా ఇక్కడ కొన్ని ఉంటాయి. అది వచ్చేసి ఫస్ట్ బాగా స్పీడ్గా వెళ్ళేవి వచ్చేసి హైపర్సోనిక్ అనమాట. హైపర్సోనిక్ చాలా స్పీడ్గా వెళ్తాయి.
సో నేను స్పీడ్ని బేస్ చేసుకుంటున్నాను. ఇదే హైయెస్ట్ అనమాట. హైపర్సోనిక్ అనేవి చాలా స్పీడ్గా అయితే వెళ్తాయి. ఇది ఆల్మోస్ట్ ఎంత స్పీడ్గా వెళ్తాయంటే మ్యాక్ 5 అనమాట. అంటే ధ్వని కంటే 5 రెట్లు స్పీడ్ వెళ్తాయి అనమాట. సో ధ్వని కంటే 5 రెట్లు స్పీడ్ అనేది రెట్టింపు అనేది వెళ్తుంది అనమాట. చాలా చాలా ఇంపార్టెంట్. దీనికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ చూసుకుంటే, సో మనం దీనికి సంబంధించి చూసుకుంటే బ్రహ్మోస్ 2 అనమాట. బ్రహ్మోస్ తెలుసు కదా, రష్యా ఇండియాతో కలిసి తయారు చేశాయి. సో బ్రహ్మోస్ 2 అనమాట, 1 కాదు. సో బ్రహ్మోస్ 2 ఒకటి కావచ్చు దీనికి సంబంధించి. ఇది ఇప్పుడు అండర్ డెవలప్మెంట్, దీన్ని తయారు చేస్తున్నారు హైపర్సోనిక్. బ్రహ్మోస్ అనేది ప్రపంచంలోనే ఫాస్టెస్ట్ మిసైల్ అనమాట ఇది. సో వరల్డ్స్ ఫాస్టెస్ట్ మిసైలు. సో అందుకే చైనా అనేది మన దేశానికి, చైనాకి ఎందుకు వణుకంటే ఇండియా అంటే, ఇప్పటికీ చైనా ఎందుకు భయపడుతుందంటే మనకి బ్రహ్మోస్ మిసైల్స్ అనేవి మనం చైనా బోర్డర్లో డిప్లాయ్ చేస్తున్నాం అనమాట. బ్రహ్మోస్ మిసైల్ ఎంత స్పీడ్గా వెళ్తాయంటే, చైనా మిసైల్ వచ్చి మనల్ని హిట్ చేసే లోపే మనం వాళ్ళని 2 times హిట్ చేయొచ్చు అనమాట, అంత స్పీడ్గా వెళ్తాయి. సో ఇది ఒకటి. తర్వాత ఇందులోనే మనకి దీనికి సంబంధించి సూపర్ సోనిక్ ఉంటాయన్నమాట. తర్వాత హైపర్సోనిక్ అంటే కొంచెం తక్కువ స్పీడ్తో వెళ్ళేవి సూపర్ సోనిక్. ఇవి మనం చూసుకుంటే మ్యాక్ 2 to 3 ఉంటుంది అనమాట. అంటే ధ్వని కంటే 2 లేదా 3 రెట్లకు వేగంగా అయితే ఇవి వెళ్తాయన్నమాట. దీనికి సంబంధించుకుంటే బ్రహ్మోస్ ఫస్ట్ తయారు చేశారు కదా, బ్రహ్మోస్ ఇదనమాట. సో బ్రహ్మోస్ ఇదనమాట. ఇది బ్రహ్మోస్ 1 అనమాట. ఇది రష్యా అండ్ ఇండియా కలిసి తయారు చేశారన్నమాట వీటిని. ఓకేనా. అంటే మనకి బ్రహ్మపుత్ర రివర్ ఒకటి, రివర్ బ్రహ్మపుత్ర అండ్ రివర్ మోక్స్వా అని ఒకటి ఉంటుంది అనమాట. మోక్స్వా అని చెప్పేసి ఇది రష్యాలో ఉంటుంది, బ్రహ్మపుత్ర ఇండియాలో ఉంటుంది. ఈ 2 పేర్లు పెట్టారనమాట. ఓకేనా. తర్వాత థర్డ్ వచ్చేసి సబ్సోనిక్. అంటే చాలా స్లోగా, అన్నిటికంటే స్లోగా వెళ్ళేది వచ్చేసి సబ్సోనిక్ అనమాట. ఫస్ట్ తయారు చేసింది ఇవే. ఫస్ట్ ఇవి తయారు చేశారు, తర్వాత ఇవి. నేను కాకపోతే మీకు రివర్స్లో పవర్ఫుల్ కాబట్టి చెప్తున్నాను. సబ్సోనిక్ మనకి ఎంత ఉంటాయంటే చాలా చాలా తక్కువ, అంటే లెస్ దాన్ 1 మ్యాక్ అంట, ధ్వని కంటే తక్కువ వేగంతో పోతాయి. సో మ్యాక్ 1 అనమాట. దీనికి సంబంధించి మనం ఎగ్జాంపుల్స్ చూసుకుంటే నిర్భయ్. సో నిర్భయ్ మిసైల్ వచ్చేసి దీనికి సంబంధించినటువంటి ఎగ్జాంపుల్ అనమాట. అర్థమైందా. ఇవన్నీ కూడా క్రూయిజ్ మిసైల్స్. క్రూయిజ్ మిసైల్స్ అనేవి విత్ అట్మాస్ఫియర్. సో అట్మాస్ఫియర్లోనే పోతాయి. బలిస్టిక్ మిసైల్ అవుటర్ అట్మాస్ఫియర్లోకి వెళ్ళి మళ్ళీ రిటర్న్ అవుతాయి అనమాట. ఓకేనా. ఇది ఓవరాల్గా బలిస్టిక్ మిసైల్స్కి అలానే క్రూయిజ్ మిసైల్కి సంబంధించినటువంటి ఎగ్జాంపుల్స్. మీరేం చేస్తారంటే, మీరు చదువుకునేటప్పుడు మీరు ఎవరైనా సైన్స్ అండ్ టెక్నాలజీ కోర్సు జాయిన్ అవ్వాలనుకుంటే మన శివన్ కాన్సెప్ట్స్ యాప్ ఉంది, ప్రతి ఒక్కరు డౌన్లోడ్ చేసుకోండి. డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను. అక్కడ మీకు ప్రతి ఒక్కరు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. డిఫెన్స్ పరంగా, స్పేస్ పరంగా అన్నీ కూడా చాలా తక్కువ ప్రైస్లో ఉంది. ఫస్ట్ క్లాస్ ఫ్రీగా ఉంటుంది, చూసి మీకు నచ్చితే జాయిన్ అవ్వండి. సో దీంతో పాటుగా మన శివన్ కాన్సెప్ట్స్ యాప్లో టీఎస్పీసీ, ఏపీపీఎస్సీ సంబంధించినటువంటి ఫుల్ కోర్సులు, మెంటర్షిప్ ప్రోగ్రామ్స్, టెస్ట్ సిరీస్లు, కరెంట్ అఫైర్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. చూడండి, చాలా తక్కువ ప్రైస్లోనే హై క్వాలిటీ అనేది మనం ప్రొవైడ్ చేస్తున్నాము. సో తర్వాత ప్రతి ఒక్కరు కూడా డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. మన టెలిగ్రామ్ ఛానల్లో ప్రతిరోజు న్యూస్ పేపర్స్ క్లిప్స్ కావచ్చు, చిన్న టాపిక్ సినాప్సిస్ పాయింట్స్, తర్వాత 5 క్వశ్చన్స్ పెడుతుంటాం ప్రతిరోజు. అవన్నీ కూడా అటెంప్ట్ చేస్తూ ఫాలో అవుతూ ఉండండి. ఇది ఓవర్ ఇవాల్టి క్లాసు. కీప్ వాచింగ్, కీప్ లెర్నింగ్. నేను మీ శివన్, సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.